తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి మున్నూరు కాపు అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి ప్రతి ఒక్కరు ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే, ఇంటికొచ్చే కోడలు అందంగా ఉండాలనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే జాబ్ చేసే కోడలు రావాలనేది కూడా అంతే ఇంపార్టెంట్ గా ఆలోచిస్తున్నారండి. మరి అలా ఆలోచించే అత్తలందరి కోసమే ఈ రోజు నేను మీ అందరి ముందుకి జాబ్ చేసే కోడలని తీసుకొచ్చేసానండి. మరి ఇందులో అందరు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఇందులో మీ కొడుకుకు తగ్గట్టుగా గానీ, మీ చుట్టాలలో తగ్గట్టుగా గానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా మున్నూరు కాపులలో అబ్బాయిల కోసం సంబంధాలు చూస్తున్నట్లయితే అందరూ ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మేము ఇలాంటి సంబంధాలు తీసుకొచ్చేసాం అనేది మీకు అందరికీ అర్థమవుతుందండి. అదే విధంగా మరి మున్నూరు కాపు అమ్మాయిల గురించి తీసుకొచ్చాం కాబట్టి మన జ్యోతి మేడం గారు మనందరి కోసం ఎలాంటి మంచి మంచి మ్యాచెస్ తీసుకొచ్చేసారు, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి అనే పూర్తి వివరాలు మరి మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మన తెలుగు రేఖ వ్యూవర్స్ అందరి కోసం మీరు ఈ రోజు మున్నూరు కాపు సంబంధాలలో ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చేసారనేది. ఈ రోజు నేను సాఫ్ట్వేర్ అమ్మాయిలను తీసుకొచ్చాను. ఈ అమ్మాయిల యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ మీ అందరికి చెప్తానండి. ముందుగా ఇందులో సాఫ్ట్వేర్ అమ్మాయి, ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/5/1993. అమ్మాయి హైట్ 5'2" ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేసిందండి. ప్రెసెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్యాకేజీ సంవత్సరానికి 10 లక్షలు. వీళ్ళది వచ్చేసి వరంగల్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, వరంగల్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో అయినా పర్వాలేదు, ఎందుకంటే అమ్మాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ కాబట్టి. అలా ఎవరైనా మున్నూరు కాపు వరంగల్ చుట్టుపక్కల గానీ, హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయిలు గానీ, సెటిల్ అయిన ఫ్యామిలీ, ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు బాగానే ఇస్తారు కాబట్టి వెల్ సెటిల్ అయిన అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మున్నూరు కాపులో సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మున్నూరు కాపులో నుంచి మరొక సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చేసారంట. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను, అది కూడా జాబ్ చేసే అమ్మాయినండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/10/1999. అమ్మాయి హైట్ 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్, ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే చేస్తుందండి. ఈ అమ్మాయి యొక్క ప్యాకేజీ సంవత్సరానికి 8 లక్షలు అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా మున్నూరు కాపు అబ్బాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మరి ఎవరైనా సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలనుకున్నా, మున్నూరు కాపులో నుంచి అమ్మాయి కావాలనుకున్నా కూడా ఈ వీడియో అనేది వాళ్ళందరికి షేర్ చేయండి. అదే విధంగా మున్నూరు కాపు క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/8/1995. అమ్మాయి హైట్ 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 40,000 వరకు సాలరీ ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్, వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అండి, ఒంగోలు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయినారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఆంధ్ర సంబంధాలు, హైదరాబాద్ లో సెటిల్ అయిన మున్నూరు కాపు ఫ్యామిలీ ఉంటే జాబ్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. ఎవరైనా ఆంధ్ర నుండి హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయిన మున్నూరు కాపు ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. మున్నూరు కాపు ఆంధ్ర సంబంధం కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మున్నూరు కాపులో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారండి. మరొక సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/1/1995. అమ్మాయి హైట్ 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. వీళ్ళది వచ్చేసి మహబూబ్ నగర్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఏపీ సంబంధాలు అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళకైనా ఇస్తారండి. ఎందుకంటే వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అబ్బాయికి కొంచెం ఆస్తి ఉంటే చాలు అనేసి ప్రాపర్టీ వైజ్ గా చూస్తున్నారు. ఎవరైనా మున్నూరు కాపులో ప్రాపర్టీ ఉన్న అబ్బాయి, జాబ్ చేసే అబ్బాయి ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు అమ్మాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. మరి అదే విధంగా మున్నూరు కాపులోని మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/10/1993. అమ్మాయి హైట్
5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది బీరం కూడా అండి, హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ అయినా పర్వాలేదు, తెలంగాణ, ఏపీ ఎక్కడైనా పర్వాలేదు, మున్నూరు కాపులో సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు అమ్మాయి కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి జ్యోతి మేడం గారు చెప్పినట్టుగా, అదే విధంగా మున్నూరు కాపులో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/6/1998. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి ఈ అమ్మాయి 7 లక్షల ప్యాకేజీలో ఉందండి. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ బాచ్పల్లి, ఇక్కడే సెటిల్ అయినారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బెంగళూరు అయినా, చెన్నై అయినా, ముంబై అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఈ అమ్మాయి. అందుకోసం బెంగళూరు, చెన్నై, ముంబైలో మున్నూరు కాపు అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా మున్నూరు కాపు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి, ఇప్పటి వరకు మేము చెప్పిన మున్నూరు కాపు అమ్మాయిల సాఫ్ట్వేర్ బయోడేటాస్ అయితే, మరి ఎవరైనా మున్నూరు కాపు అబ్బాయిలు అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా ఆఫీస్ కి వచ్చారు అని అంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. మంచి మ్యాచెస్ అనేది చూడడంలో సార్ ది బెస్ట్. కాబట్టి ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి జగద్గిరి గుట్ట తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.